Good morning, my dear students. So, in sixth semester, you are having elective paper, that is the seventh paper, 7th B, environmental chemistry, పర్యావరణ రసాయన శాస్త్రం. సో పర్యావరణ రసాయన శాస్త్రం కింద so we are having 5 units. So each unit divided into, or each unit time limit 9 hours. So first unit introduction, second unit water pollution, third unit air pollution, fourth unit chemical toxicology, fifth unit ecosystem and biodiversity. In that, so now I am going to start first unit, that is introduction. So here in introduction we are having the following topics, that is the concept of environmental chemistry, scope and importance of environmental chemistry, nomenclature of environmental chemistry, segments of environment, natural resources, renewable resources. In that natural resources law, renewable resources, that is solar and biomass energy, and non-renewable resources, thermal power and atomic energy. Next, reactions of atmospheric oxygen and hydrological cycle. So these are the few topics comes under first unit, that is introduction. So this is a general topic or general paper. So in previous classes, that is in first year in fundamental courses, you come across environmental science. So పర్యావరణ పేపర్ మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫండమెంటల్ కోర్స్ కింద మీరు ఆ పేపర్ చదివే వచ్చి ఉంటారు. సో ఇక్కడ ఇంకొంత డీటెయిల్డ్గా మనము ఈ పేపర్ను ఇక్కడ 7th B కింద ఎలెక్టివ్ పేపర్గా చదువుకుంటాం, పర్యావరణ రసాయన శాస్త్రం. సో దీంట్లో ఫస్ట్ వన్, సో వాట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ? సో ఇది ఏమి అధ్యయనం చేస్తుంది? ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ స్టడీ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఏమి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సెగ్మెంట్స్ ఉన్నాయి అనేది సో ప్రజెంట్ వీడియోలో అబ్జర్వ్ చేస్తే, సో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇట్ డీల్స్ విత్ ద ఆరిజిన్స్, ట్రాన్స్పోర్ట్, రియాక్షన్స్ అంటే మొదలు, మార్పు చెందడము, చర్యలు, ఫలితాలు, ఫెయిల్యూర్స్ ఆఫ్ కెమికల్ స్పీషీస్ ఇన్ ద వాటర్. సో నీటిలో రసాయనిక జాతుల ఫెయిల్యూర్స్ను, టెరెస్ట్రియల్ అండ్ లివింగ్ ఎన్విరాన్మెంట్స్. సో ఇది ఈ విషయాలను అధ్యయనం చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇట్ డీల్స్ విత్ ఆరిజిన్స్, ట్రాన్స్పోర్ట్, రియాక్షన్స్, ఎఫెక్ట్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ కెమికల్ స్పీషీస్ ఇన్ ద వాటర్, air, etc. It is a combination of different branches, especially different branches of chemistry, that is organic, physical, inorganic, analytical, photochemistry, geochemistry, biological chemistry. So these and all will be this overlaps with this environmental chemistry. So it also includes a vital role, especially physics, life sciences like biology and zoology,
బయలాజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్, అగ్రికల్చరల్ సైన్సెస్, మెడిసినల్ సైన్సెస్, పబ్లిక్ హెల్త్ అండ్ శానిటరీ ఇంజనీరింగ్. సో ఈ అన్నింటి శాస్త్రాల అధ్యయనం కింద మనము పర్యావరణ అధ్యయనము అంటాం. అంటే పర్యావరణము గూర్చి చర్చించాలన్నా లేదా పర్యావరణం గురించి తెలుసుకోవాలన్నా మనము ఈ అన్ని శాస్త్రాలు అంటే రసాయన శాస్త్రంలో ఉన్న వివిధ కాంబినేషన్స్ కానీ, భౌతిక శాస్త్రం కానీ, లేక బయలాజికల్ సైన్సెస్ అయినటువంటి బాటనీ, జువాలజీ లేదా మెడిసినల్, ఈ అన్నింటి కాంబినేషన్ కింద మనం పర్యావరణాన్ని అధ్యయనం చేసుకుంటాం. సో ఇది పర్యావరణం. దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన ప్రాధాన్యత ఉందా? సో ఎదర్ ఇట్ ఈజ్ హ్యావింగ్ ఏ ఇంపార్టెన్స్ టు స్టడీ దిస్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో ఖచ్చితంగా ఉంది. సో ఎన్విరాన్మెంటు ఎంత సేఫ్గా ప్రొటెక్టెడ్గా ఉంటే సో మనము అంత సేఫ్గా ప్రొటెక్టెడ్గా ఉంటాం. బట్ నవేడేస్ ఇఫ్ వీ అబ్జర్వ్, సో we are observing so many number of biological changes we are observing. So because of the human beings. So because of human beings we are observing so many number of environmental changes. సో ఇంతకు ముందు ప్రీవియస్ డేస్లో అయితే సో కొన్ని సో ఈ టైంలో సమ్మర్, ఇంకొక టైంలో వింటర్, ఇట్లా మనం స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు రెయిన్ ఎప్పుడు వస్తుందో కూడా మనం చెప్పలేని స్టేజ్. అంటే స్పెసిఫిక్గా రైనీ సీజన్లో రెయిన్ అని మనం కన్సిడర్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు రెయినీ సీజన్లో రెయిన్ వస్తుందా అనే క్వశ్చన్ మార్క్ వేయాల్సిన డేస్. సో కాబట్టి మనం లో స్థాయిలో అబ్జర్వ్ చేస్తే ఈ చేంజెస్, సో ఎక్కడ చూసినా పొల్యూషన్. సో బికాజ్ ఆఫ్ దిస్ పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ జరిగింది, యాసిడ్ రైన్స్ పడుతున్నాయి. సో ఇవన్నింటినీ మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలా లేదా ఎన్విరాన్మెంట్ను క్లీన్ చేసుకోవాలంటే దాన్ని గూర్చి అధ్యయనం చేయడము ఒకటే కావాల్సింది. సో మనము కెమిస్ట్రీ స్టూడెంట్స్గా ల్యాబ్స్లో సో అన్నెసెసర్లీ ఆర్ దానికి రిలేటెడ్ నాలెడ్జ్ ఏమీ లేకపోయినా సో కెమికల్స్ను జస్ట్ యూస్ చేస్తుంటాము, సింక్లో త్రో చేస్తుంటాం. సో ఆ కెమికల్స్ ఏవి ఎంతవరకు హార్మ్ఫుల్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయరు. సో అటువంటి వాళ్ళు అన్నెసెసర్లీ సో ఏదో ఒక 2 కెమికల్స్ మిక్స్ చేయడము, సింక్లో వేయడం. సో యాక్చువల్గా టు గెయిన్ నాలెడ్జ్ వి కండక్ట్ ప్రాక్టికల్. బట్ స్టూడెంట్స్ అది ఎంతవరకు గెయిన్ చేసుకుంటున్నారో ఐడియా ఉండదు. కానీ బట్ అక్కడ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉండేది సింక్. సో ఆ సింక్ నుండి ఎక్కడికి త్రో అవుతున్నాయి? అర్త్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఆ సరౌండింగ్స్ అర్త్ వేడెక్కిపోతుంది. సో అందుకనే నవేడేస్ గ్రీన్ కెమిస్ట్రీ అని లేటెస్ట్గా హరిత రసాయన శాస్త్రం అని. సో హరిత రసాయన శాస్త్రం అంటే ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్, యూసేజ్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్, ఎకో ఫ్రెండ్లీ సాల్వెంట్స్, ఎకో ఫ్రెండ్లీ కెమికల్ రియాక్షన్స్. సో అవి మనము ఎక్కువగా ఇప్పుడు నవేడేస్ ప్రయారిటీ ఇస్తున్నాం. అంటే లెస్సర్ ఛార్జ్, ఎలక్ట్రికలీ లెస్సర్ ఛార్జ్ ఉండాలి, తక్కువ యూసేజ్ ఉండాలి. సో అవి మనకు హార్మ్ఫుల్ కాకూడదు, అవి యూజ్ చేసినప్పుడు దాని నుండి జనరేట్ అయినప్పుడు. సో కాబట్టి నవేడేస్ ప్రిఫరబుల్గా మనము గ్రీన్ కెమిస్ట్రీని యూజ్ చేస్తున్నాం. సో ఇంకా మన ఒరిజినల్ టాపిక్ వస్తే సో ఎన్విరాన్మెంటల్ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ద ఎన్విరాన్మెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ వేరియస్ సెగ్మెంట్స్ సచ్ యాజ్. సో 4 సెగ్మెంట్స్గా మనకు ఎన్విరాన్మెంట్ క్లాసిఫై చేస్తే ఫస్ట్ వన్ ఈజ్ అట్మాస్ఫియర్, వాతావరణం, హైడ్రోస్పియర్. సెకండ్ వన్ ఈజ్ లిథోస్పియర్ అంటే శిలావరణం, బయోస్పియర్ జీవావరణం. సో వాతావరణం, హైడ్రోస్పియర్, లిథోస్పియర్ అంటే శిలావరణం, బయోస్పియర్ అంటే జీవావరణం. సో
before explaining the chemistry that is taking place in these segments one by one. So first one is, what is the importance of to discuss this environmental segments. సో ఇది ఐడియా ఉంటేనే, ఈ పార్ట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఐడియా ఉంటేనే మనము ఎంత మేరకు పొల్యూట్ అయిందని కానీ లేదు, సో ఏ సెగ్మెంట్లో లేదా ఏ పార్ట్లో ప్రాబ్లం ఉంది కానీ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో వాటరు ఎగ్జాంపుల్గా హైడ్రోస్పియర్లో వాటర్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, సో మనం ఎంతవరకు వాటర్ను పొల్యూట్ చేస్తున్నాము, ఎంత ఉంది వాటర్ యూసేజ్, ఎంత పర్సెంటేజ్లో వాటరు యూస్ఫుల్ వాటర్ ఎంత పర్సెంటేజ్, ఇదంతా మనకు హైడ్రోస్పియర్లో అబ్జర్వ్ చేస్తాం. సో కాబట్టి సెగ్మెంట్స్ స్టడీ చేయడము ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఈజ్ అట్మాస్ఫియర్. సో ద ఫాలోయింగ్ పాయింట్స్ highlight the vital role played by atmosphere in the survival of life in this planet. సో మనం భూమి మీద జీవించాలంటే అట్మాస్ఫియర్లోని విషయాలు మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, వాతావరణం. సో ద అట్మాస్ఫియర్ ఈజ్ ద ప్రొటెక్టివ్ బ్లాంకెట్. సో మనకు ఒక రక్షణ కవచముగా ఈ వాతావరణము అనేది ఒక పొరలాగా ప్రొటెక్ట్ చేస్తుంది, విచ్ ఈజ్ సరౌండింగ్ ద ఎర్త్. భూమిని కంప్లీట్గా ఒక బ్లాంకెట్తో కవర్ చేసి ఉంటుంది. ఏది? అట్మాస్ఫియర్. ఇట్ ప్రొటెక్ట్స్ ద ఎర్త్ ఫ్రమ్ హాస్టల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ అవుటర్ స్పేస్. సో బాహ్యంగా వచ్చేటటువంటి వాటిని బాహ్యం నుండి ఇది ప్రొటెక్ట్ చేయడానికి, అవుటర్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి మనకు అట్మాస్ఫియర్ యూస్ అవుతుంది. ఇట్ అబ్జర్బ్స్ ఐఆర్ రేడియేషన్స్. సో పరావరణ వికిరణాలను శోషించుకొని, దేని నుండి వచ్చినాయి ఐఆర్ కిరణాలు అంటే, సో సన్ రేస్ నుండి వచ్చినటువంటి, సూర్యుని నుండి వచ్చినటువంటి ఐఆర్ రేస్ను శోషించుకొని ఇది భూమి మీదకి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న వికిరణాలను బయటికి ఎజెక్ట్ చేస్తుంది. సో కాబట్టి మన భూమి మీద అంత వేడి, ఆ ఐఆర్ రేడియేషన్ నేరుగా మన మీద పడకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది ఏది అంటే అట్మాస్ఫియర్. ఇట్ అలోస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఓన్లీ ఇన్ ద రీజియన్స్ ఆఫ్ 300 to 2500 నానోమీటర్. సో మనకు యూవి వికిరణాల నుండి కానీ లేదా అతి సమీపపు పరావరణ కిరణాల నుండి మనకు ఈ వాతావరణము అనేది ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ ఫర్, సో మనకు ఈ వాతావరణము CO2 సోర్స్ వచ్చి, సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ ఫర్ CO2 ఫర్ ప్లాంట్. సో ఫోటోసింథసిస్ జరగల, మన ప్లాంట్స్కు ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోక్రియ జరగాలన్నా, నెక్స్ట్ ఆక్సిజను ఈ ఫోటోసింథసిస్ నుండి రిలీజ్ అయిన ఆక్సిజన్ అందాలన్నా మనకు ఈ వాతావరణ పొర మనకు యూజ్ అవుతుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సోర్స్ ఫర్ నైట్రోజన్. సో నైట్రోజన్కు ఇది సోర్స్గా యూజ్ అవుతుంది. సో ఏమంటే నైట్రోజను ఫిక్సింగ్ బ్యాక్టీరియా అండ్ అమ్మోనియా ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్. సో కొంత అమ్మోనియాను ప్రొడ్యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ద అట్మాస్ఫియర్ ట్రాన్స్పోర్ట్స్ వాటర్ ఫ్రమ్ ఓషన్ టు ల్యాండ్. సముద్రాల నుండి మనకు నీరు నేలకు రావడానికి లేదా నేలకు ఫ్లో అవ్వడానికి అట్మాస్ఫియర్ మనకు యూజ్ అవుతుంది. సో కాబట్టి వాతావరణము అనేది ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ సెగ్మెంట్స్లో ఫస్ట్ పార్ట్గా మనము కన్సిడర్ చేసినాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ హైడ్రోస్పియర్. సో జలావరణం. హైడ్రోస్పియర్ అంటే జలావరణం. సో యాక్చువల్లీ మనము ఎంతో వాటర్ను అబ్జర్వ్ చేస్తుంటాం, సముద్రాల నుండి లేదా నదుల నుండి, లేక్స్ నుండి, రిజర్వాయర్స్ నుండి మనము నీటిని గమనిస్తుంటాం. సో ఈ వాటర్ను యాక్చువల్గా మనము ఎంత పర్సెంటేజ్లో మనకు అది యూజ్ఫుల్ వాటరు,
ఎంత ఉంది యాక్చువల్గా, మనము దాంట్లో నుండి ఎంత యూజ్ చేసుకుంటున్నాము అంటే, సో ఈ కింది దాంట్లో ఫిగర్ను బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏమి అంటే 97% ఆఫ్ వాటర్, 97% ఆఫ్ వాటరు సో 97% ఆఫ్ వాటర్ ఇట్ ఈజ్ అన్యూజబుల్ వాటర్. మనం నీటిని 97% సముద్రంలో ఉన్న నీటిని వాడలేం, ఎందుకంటే అది ఉప్పు నీరు. ఇంకా 2% వాటరు మనకు మంచుగా ధ్రువ ప్రాంతాలలో నిలబడిపోయింది. ఇంకా మిగిలిండేది ఏమి అంటే ఓన్లీ 1% ఆఫ్ వాటర్, దట్ ఈజ్ ఫ్రెష్ వాటర్. ఆ ఫ్రెష్ వాటర్నే మనము మన అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం, ఓన్లీ 1%. సో భూమి మీద ఉన్నటువంటి 100%లో 97% ఉపయోగకరము కానిది, 2% ధృవాల్లో మంచు ముక్కగా ఉండిపోయిండేది, ఇంకా 1%నే మనము వాటర్గా యూజ్ చేసుకుంటున్నాం. సో 1% ఆఫ్ వాటర్లో మనము డొమెస్టిక్ యూజెస్కు 7%, 13% ఆఫ్ వాటర్ ఇండస్ట్రియల్ వాటర్గా, 50% అంటే 50% ఉష్ణ థర్మల్ పవర్ ప్లాంట్స్కు, ఇంకా 30% మరి వ్యవసాయానికి, ఇరిగేషన్కు యూజ్ చేస్తాం. అంటే మనము యూజ్ చేస్తున్న వాటర్ ఎంత డొమెస్టిక్ యూసేజెస్కు అంటే 7% ఆఫ్ వాటర్ ఓన్లీ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్. అంటే సో ఇక్కడ ఈ అబ్జర్వ్ చేసినాము అంటే హైడ్రోస్పియర్లో అన్ఈక్వల్గా వాటర్ యూసేజ్ ఉంది. సో సమాన పర్సంటేజ్లో కాకుండా అసమాన పర్సంటేజ్లో నీటి ఉపయోగము అనేది ఇక్కడ ఉంది. సో అదే ఒక పెద్ద మేజర్ ప్రాబ్లంగా మనము వాటర్ సప్లైకి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి సిన్స్ పీపుల్ ఇన్ ఏరియాస్ విత్ లో ప్రెసిపిటేషన్ ఆఫన్ కన్జ్యూమ్ మోర్ దాన్ పీపుల్ ఇన్ రీజియన్స్ విత్ మోర్ రెయిన్ఫాల్. సో ఎక్కువ వానలు వచ్చే ప్రదేశాలలో కంటే నీరు బాగా మంచుగా ప్రెసిపిటేట్ అయ్యేటటువంటి ఏరియాస్లో ఎక్కువగా వాటర్ను కన్జ్యూమ్ చేస్తుంటారు. సో ఇది 2 ఎన్విరాన్మెంటల్ సెగ్మెంట్స్, వన్ ఈజ్ అట్మాస్ఫియర్ అండ్ అనదర్ వన్ ఈజ్ హైడ్రోస్ఫియర్. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 2 సెగ్మెంట్స్ను డిస్కస్ చేద్దాము. సో థ్యాంక్ యూ.